హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చేస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జనవరి 5 నుంచి ఫిబ్రవరి 23వ తేదీకి పోస్ట్పోన్ అయింది. ఈ రోజు నుంచి మనకి ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా 100 డేస్ మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి ఎవరైతే సిన్సియర్గా అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో మీ విలువైన సమయాన్ని ఉపయోగించుకుంటూ అన్ని సబ్జెక్టులకు సమయాన్ని కేటాయిస్తూ కరెంట్ ఈవెంట్స్ మీద దృష్టి పెట్టి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీరు మీ యొక్క ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనం చూసుకుంటే మనము ప్రీవియస్ క్లాస్లో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి సెకండ్ మోడల్ పేపర్లో ఎకానమీకి సంబంధించి 5 వీడియోలు మనం చెప్పుకున్నాము. ఈ వీడియో మోడల్ పేపర్ నెంబర్ 6లో ఎకానమీకి సంబంధించి పార్ట్ 1. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని మిత్రులు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో పేపర్ 1కి సంబంధించి 17 మోడల్ పేపర్ల ఎక్స్ప్లెనేషన్, ఏపీ హిస్టరీ, పాలిటిక్స్ సంబంధించిన వీడియోలు మన యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. ఈ మోడల్ పేపర్స్ ఎవరికైనా కావాలి అనుకున్నా వీటితో పాటు అమిగోస్ మ్యాగజైన్స్ కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎన్డీకి సంబంధించి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి మంత్లీ మ్యాగజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. పిఐబి ఇన్ఫర్మేషన్ నుంచి మరియు మన మోడల్ పేపర్స్ ఎవరికైనా హోమ్ డెలివరీ కావాలంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్ నెంబర్ 6 ఎకానమీకి సంబంధించి పార్ట్ 1. క్వశ్చన్ నెంబర్ 1. జాతీయ ప్రణాళికలు ప్రవేశపెట్టిన తొలి దేశం ఏది? చూడండి, ప్రణాళికలు ప్రవేశపెట్టింది 1928లో రష్యాలో తొలిసారిగా ప్రణాళికలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అనేక దేశాలలో ప్రణాళికలు వచ్చాయి. భారతదేశం కూడా 1951 నుంచి ప్రణాళికలు ప్రారంభించి 2017 వరకు 12 ప్రణాళికల్ని పాటించి అమలు చేయడం జరిగింది. మొదటిగా ప్రవేశపెట్టిన తొలి దేశం అంటే రష్యా, 1928. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది ప్రణాళిక ప్రాధాన్యతలను జతపరచండి. మనకి మొదటి ప్రణాళిక వ్యవసాయానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. రెండవ ప్రణాళిక భారీ పరిశ్రమలకి. 9వ ప్రణాళిక సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వం. అదే మనకి 12వ ప్రణాళిక సత్వర, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి. ప్రణాళికలు వాటి ప్రాధాన్యతలు మనకు 12 ప్రణాళికలు ఉన్నాయి. అందులో మొదటి ప్రణాళిక వ్యవసాయ రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. రెండవ ప్రణాళిక భారీ పరిశ్రమలకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. 9వ ప్రణాళిక సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి, సమానత్వానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. 12వ ప్రణాళిక సత్వర, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి. ఇవి ప్రణాళిక ప్రాధాన్యతలు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక మాంద్యం సమయంలో కింది వాటిలో ఏ చర్యకు తప్పనిసరిగా తీసుకునే అవకాశం ఉంది? అంటే ఆర్థిక మాంద్యము, ద్రవ్యోల్బణం, ఈ రెండు పరిస్థితులు ఉంటాయి. ద్రవ్యోల్బణం కాలంలో ధరలు నిరంతరం పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక మాంద్యం కాలంలో ధరలు నిరంతరం తగ్గిపోతూ ఉంటాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎక్కువ వ్యయం చేస్తుంది. ప్రజల చేతుల దగ్గర డబ్బులు ఉండాలి అని కానీ, ప్రాజెక్టుల మీద కానీ వ్యయం అనేది నిరంతరం చేయడం జరుగుతుంది. అది అంటే లోటు ద్రవ్య విధానము అనుసరించే కార్యక్రమం ఆర్థిక మాంద్యం కాలంలో జరుగుతుంది. అదే ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుంది? ద్రవ్యోల్బణ కాలంలో ఎక్కువ పన్నులు విధించడము, ప్రజల వద్ద సమాజంలో ఉన్న డబ్బుని మార్కెట్లో నుంచి తీసివేయడము, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రశ్న అడిగారు, ఆర్థిక మాంద్యం సమయంలో పన్ను రేట్ల తగ్గింపు, వడ్డీ రేట్ల పెంపు. కాదండి, పన్ను రేట్లను పెంచుతుంది. ఎందుకంటే పన్ను రేట్లు పెంచినప్పుడు ప్రజల వద్ద నుంచి ప్రజల దగ్గర ఉన్నటువంటి లిక్విడ్ రూపంలో ఉన్న అమౌంట్ తీసుకుంటుంది. కాబట్టి పన్ను రేట్లు పెంచుతారు. ఈ అంశం కాదు. ప్రభుత్వ ప్రాజెక్టులపై వ్యయాన్ని బాగా పెంచడం, ఇదే కరెక్ట్. పన్ను రేట్ల పెంపు, వడ్డీ రేట్ల తగ్గింపు. వడ్డీ రేట్లు కూడా పెంచుతారు. ప్రభుత్వ ప్రాజెక్టుల మీద వ్యయాన్ని తగ్గించరు, పెంచుతారు. ఇప్పుడు ఆర్థిక మాంద్యం సమయంలో ద్రవ్యోల్బణము, మాంద్యం సమయంలో ప్రభుత్వం ఎక్కువగా వ్యయం చేస్తుంది, లోటు ద్రవ్య విధానాన్ని పాటిస్తుంది.
మూడో దానికి ఆన్సర్ 2. క్వశ్చన్ నెంబర్ 4. కింది వాక్యాలను పరిశీలించండి. మిగిలిన అంశాలేవి మారకుండా ఉన్నప్పుడు ఒక వస్తువుకు మార్కెట్ డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? చూడండి, మంచి ప్రశ్న. వస్తువుకు డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? అదర్ థింగ్స్ రిమైన్ కాన్స్టెంట్. డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? ప్రత్యామ్నాయ వస్తువు ధర పెరిగితే. ప్రత్యామ్నాయ వస్తువు ఇప్పుడు ఏవైనా కూడా కాఫీ, టీ ఉందండి. కాఫీ యొక్క రేట్ ఎక్కువ పెరిగింది అనుకోండి, టీ తాగుతారు ఎక్కువ మంది, అవునా కదా? ప్రత్యామ్నాయ వస్తువు ధర పెరిగితే ఆటోమేటిక్గా టీ యొక్క డిమాండ్ పెరుగుతుంది. దాని అనుబంధ వస్తువు ధర పెరిగితే దీని డిమాండ్ ఏం పెరగదు, ఆ వస్తువు డిమాండ్ పెరుగుతుంది. ఆ వస్తువు ప్రమాణాలు మంచివి కాకపోవడం, వినియోగదారుల ఆదాయం పెరగడం వల్ల, స్టాండర్డ్స్ మంచిగా లేనప్పుడు డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? డిమాండ్ పెరగదు. దాని ధర తగ్గిపోవడం వల్ల. ఇది కరెక్టే. మరి డిమాండ్ 60 రూపాయల టీ కాస్త 30 రూపాయలకి లేదా 10 రూపాయలకి వచ్చిందనుకోండి, ఆటోమేటిక్ దాని డిమాండ్ పెరుగుతుంది లేదా? పెరుగుతుంది. ఇప్పుడు నిలోఫర్ టీ 80 రూపాయలు అనుకోండి, దాని యొక్క ధర 40 రూపాయలు లేదా 30 రూపాయలను పెట్టారనుకోండి, రోజు ఒక 1000 మంది తాగే వాళ్ళు కాస్త తర్వాత రోజు 2000 మంది, 5000 మంది అలా తాగుతారు. అక్కడ మనకి సరి అయిన సమాధానం ఏ మరియు డి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. జీడిపి అనగా ఒక నిర్ణీత సమయంలో దేశంలో సంపూర్ణంగా మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ దేశ భౌగోళిక సరిహద్దుల్లో దేశ పౌరులు కానివ్వండి, విదేశీయుల పౌరులు కానివ్వండి, ఎవరైనా చేసినటువంటి అంతిమ వస్తువులు సేవల ఉత్పత్తి, ఫైనల్ ప్రోడక్ట్. అంతేగాని మధ్యంతర వస్తువులు పరిగణలో తీసుకుంటారా? తీసుకోరు. ఇక్కడ మనం చూసుకుంటే అన్ని అంతర్జాతీయ వస్తువులు మరియు సేవల మార్కెట్ విలువ, అన్ని అంతర్జాతీయ వస్తువులు మరియు సేవల ప్లస్ యొక్క మార్కెట్ విలువ, పెట్టుబడులు మరియు విలువల క్షీణత, అంతర్జాతీయ వస్తువుల మరియు సేవల తుది మొత్తం విలువ కాదు, తుది వస్తువుల మరియు సర్వీసుల మార్కెట్ విలువ, అంటే ఫైనల్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, దాని వాల్యూ, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. నీతి ఆయోగ్ ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? చూడండి, మనకు ప్రణాళికా సంఘం స్థానంలో తీసుకొచ్చింది నీతి ఆయోగ్. 2015 జనవరి 1 తీసుకొచ్చారు. మనకి రాష్ట్రాల భాగస్వామ్యం ఉండాలన్న ఉద్దేశంతో మరియు సహకార సమాఖ్య, నిజమైన సహకార సమాఖ్యగా ఉండాలన్న ఉద్దేశంతో, రాష్ట్రాలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నీతి ఆయోగ్ తీసుకుని రావడం జరిగింది, సహకార సమాఖ్య. నెక్స్ట్ క్వశ్చన్. ఏకస్వామ్య నిర్బంధ వర్తక చట్టానికి సంబంధించి సరైన వ్యాఖ్యను గుర్తించండి. చూడండి, ఎంఆర్టీపీ యాక్ట్, మోనోపోలీస్ రిస్ట్రిక్షన్ అండ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969లో వచ్చింది, 1970లో అమల్లోకి రావడం జరిగింది. ఈ ఎంఆర్టీపీ యాక్ట్ వచ్చేసి దత్ కమిటీ సిఫార్సుల మేరకు వచ్చింది, మనకి ఏకస్వామ్యాన్ని నిరోధించడం కోసం. ఆ తర్వాత 1991లో గతంలో 20 కోట్లు ఉండేది పరిమితి, దాన్ని 100 కోట్లలో పెంచారు. 85లో 91లో దీన్ని సవరించారు. 2002లో పూర్తిగా ఎంఆర్టీపీ చట్టాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో కాంపిటీషన్ యాక్ట్, పోటీ చట్టం 2002లో రాఘవన్ కమిటీ సిఫార్సుల మీద రావడం జరిగింది, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది స్టేట్మెంట్స్లో సరైనది ఏది? చూడండి, సరళీకృత ఆర్థిక విధానంలో ఎంఆర్టీపీ చట్టం తన ప్రాధాన్యతను కోల్పోవడంతో రాఘవన్ కమిటీ సిఫారసుల మేరకు ప్రభుత్వం ఎంఆర్టీపీ చట్టాన్ని 2002లో రద్దు చేసింది. కరెక్టే కదా? కరెక్టే. ఎంఆర్టీపీ యాక్ట్ ప్లేస్లో వచ్చిందే పోటీ చట్టం 2002లో. ఏ కమిటీ? రాఘవన్ కమిటీ. రాఘవన్ కమిటీ సూచన మేరకు ఎంఆర్టీపీ చట్టం స్థానంలో 2002లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా ప్రవేశపెట్టారు. ఇది కూడా కరెక్టే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కూడా రావడం జరిగింది, ఏ అండ్ బి. నెక్స్ట్ క్వశ్చన్. 1991 సంవత్సరం తర్వాత పారిశ్రామిక రంగంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న ముఖ్య సంస్కరణలకు సంబంధించి సరైన స్టేట్మెంట్స్ను గుర్తించండి. 1991 తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పరిశ్రమలకు పారిశ్రామిక లైసెన్స్ తొలగించారు, కరెక్టే. లైసెన్సింగ్ విధానం ఉండి ఎక్కువగా ఉండేవి, అవి తొలగించారు. 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించారు. టెలికాం సర్వీసులలో
ప్రైవేటు విదేశీ సంస్థల పెట్టుబడులకు అవకాశం కల్పించుట, మూలధన కల్పన వస్తువుల దిగుమతులపై డ్యూటీలు తగ్గించారు. ఇది కూడా కరెక్టే. అంటే అప్పటి వరకు లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్, కోటా రాజ్ ప్లేస్లో లిబరలైజేషన్ తీసుకొచ్చారు, ప్రైవేటైజేషన్ చేశారు, అదేవిధంగా గ్లోబలైజేషన్ చేశారు. దీనికి అనుగుణంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఇవన్నీ కూడా సరైనవే. ABCD ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో పేమెంట్ బ్యాంక్ సరికానిది ఏది? చూడండి, పేమెంట్ బ్యాంక్ ఉంది కదా, పేమెంట్స్ బ్యాంక్. ఆ పేమెంట్స్ బ్యాంక్ వ్యక్తిగత ఖాతాదారులకి 1,00,000 వరకే డిపాజిట్లు ఆమోదించవచ్చు. కరెక్టా కదా? కరెక్టే. డిపాజిట్ చేసుకోవచ్చు పేమెంట్ బ్యాంక్లో 1,00,000 రూపాయల వరకే. రుణం ఇవ్వవచ్చు, కానీ ప్రాధాన్యత చిన్న మొత్తంలో రుణాలకు ఉండాలి. పేమెంట్ బ్యాంక్ ఎట్టి పరిస్థితుల్లో రుణం ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో పేమెంట్ బ్యాంకు రుణం ఇచ్చే అవకాశం ఉందా? లేదు. ఏటీఎం, డెబిట్ కార్డులు అనుమతించలేను, క్రెడిట్ కార్డులను జారీ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, పేమెంట్ బ్యాంక్ భావన తీసుకొచ్చారు భారతదేశంలో. ఈ పేమెంట్ బ్యాంక్ డెబిట్ కార్డు ఇవ్వచ్చు, 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసుకోవచ్చు, కానీ క్రెడిట్ కార్డు ఇవ్వడానికి లేదు, రుణాలు ఇవ్వడానికి లేదు. ఓకేనా? మనకు సరికానిది ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి సంబంధించి సరైనవి ఏవి? SFCs, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎంతైనా డిపాజిట్ ఆమోదించవచ్చు. మెయిన్ వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఇదే. పేమెంట్ బ్యాంక్ వచ్చేసి డిపాజిట్ 1,00,000 రూపాయల వరకే. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిపాజిట్ ఎంతైనా కూడా అనుమతించవచ్చు, ఏటీఎం డెబిట్ కార్డులు ఆమోదించవచ్చు, క్రెడిట్ కార్డులు కూడా జారీ చేయొచ్చు. ఇవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎప్పుడు, ఏ సంవత్సరాల మధ్య RBI గవర్నర్గా బాధ్యతలు నిర్వహించారు? RBI గవర్నర్గా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఆయన ఆర్థిక మంత్రిగా PV నరసింహారావు గారి హయాంలో ఉన్నారు. అదేవిధంగా దేశానికి 10 సంవత్సరాలు ప్రధానిగా 2004 నుంచి 2014 వరకు సేవలు కూడా అందించారు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అతి తక్కువ కాలం RBI గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? చూడండి, అతి తక్కువ కాలం అంటే అమితావ్ ఘోష్. ఆయన జస్ట్ 20-25 డేస్ మాత్రమే చేశారు. 20 డేస్ ఏమో RBI గవర్నర్గా చేసింది. అమితావ్ ఘోష్ గారు ఆప్షన్ లేదు. ఉన్న వాళ్ళల్లో అయ్యంగార్ గారు ఒక 5 ఇయర్స్ చేశారు, సిడి దేశ్ముఖ్ గారు ఒక 6 ఇయర్స్ చేశారు, IG పటేల్ 5 ఇయర్స్ చేశారు. ఈయన 45 డేస్ మాత్రమే చేశారు. 45 డేస్ ఉన్న వాళ్ళల్లో ఆప్షన్ C కరెక్ట్ ఆన్సర్. ఓవరాల్ కంటే అమితావ్ ఘోష్ 20 డేస్ మాత్రమే చేశారు ఆయన. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటిసారిగా 500 రూపాయల నోటుపై గాంధీ చిత్రాన్ని ఎప్పుడు ముద్రించారు? చూడండి, గాంధీ గారి న్యూస్ సిరీస్ 1987 నుంచి స్టార్ట్ అయ్యి 500 రూపాయల నోటు మీద ఆయన బొమ్మను ముద్రించడం స్టార్ట్ అయింది 1987. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నుండి మళ్ళీ తిరిగి రూపాయి నోటును ముద్రిస్తున్నారు? రూపాయి నోటు మధ్యలో ఆపేసి మళ్ళా 2015 నుంచి ముద్రిస్తున్నారు, 2015. ప్రపంచంలో మొదటి కేంద్ర బ్యాంక్ రిక్స్ బ్యాంక్ 1656లో ఎక్కడ స్థాపించబడింది? 1668 నుండి పనిచేస్తుంది. మనకు స్వీడన్లో స్టార్ట్ చేసిన బ్యాంకే రిక్స్ బ్యాంక్, ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంక్. ఆప్షన్ A. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి, 2 ఇచ్చారు, 2 స్టేట్మెంట్లు. అందులో A, 1 రూపాయి నోటును భారత విత్త మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది. కరెక్టే. ఎందుకని 1 రూపాయి నోటును ముద్రిస్తుంది? భారత ప్రామాణిక ద్రవ్యం రూపాయి కాబట్టి విత్త మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది. విత్త ఆర్థిక మంత్రిత్వ కార్యదర్శి సంతకం ఉంటుంది. అన్ని నోట్ల మీద RBI గవర్నర్ సంతకం ఉంటే రూపాయి నోటు మీద మాత్రం భారత విత్త కార్యదర్శి యొక్క సంతకం ఉంటుంది. కరెక్టే. 2 రూపాయల నోటు నుండి 2,000 రూపాయల నోటు వరకు ముద్రించేది RBI. ఈ 2 కూడా సరైనవి. ఆప్షన్ A. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని 1962లో సవరించి ప్రతి వాణిజ్య బ్యాంక్ తమ మొత్తం డిపాజిట్లలో ఎంత శాతం నగదును RBI వద్ద ఉంచాలని నిర్దేశించెను? చూడండి, బ్యాంకులకు వచ్చే డిపాజిట్లలో కొంత తన వద్ద పెట్టుకోవాలి, కొంత RBI వద్ద పెట్టుకోవాలి. క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో మనకు 3 to 15%. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో అంబుడ్స్మెన్కి సంబంధించి సరికానిది ఏది? అంబుడ్స్మెన్ బ్యాంకింగ్ విషయాలలో వివాదాలు వచ్చినప్పుడు పరిష్కార మార్గంగా ఉండేది అంబుడ్స్మెన్ వ్యవస్థ.
ఆర్బీఐ 1995లో ప్రవేశపెట్టింది కరెక్టే. బ్యాంకుల నుండి తగిన స్పందన లేకపోతే ఖాతాదారులు తమ సమస్యల్ని అంబుడ్స్మన్ నివేదించవచ్చు కరెక్టే. 2010 నుండి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు దీని పరిధిలో తీసుకొచ్చారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు దీని పరిధిలో తీసుకొని రాలేదండి. దేశవ్యాప్తంగా అంబుడ్స్మన్లు 17 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ సరైనవే. ఆప్షన్ సి సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైనవి ఏవి? బ్యాంకుల శిక్షణ కళాశాల ముంబై కరెక్టే. వ్యవసాయ బ్యాంకింగ్ కళాశాల పూణే. రిజర్వ్ బ్యాంక్ సిబ్బంది కళాశాల చెన్నై. చూడండి, ఈ మూడు మనకి ఇంపార్టెంట్. బ్యాంకుల శిక్షణ కళాశాల వచ్చేసి ముంబైలో ఉంది, వ్యవసాయ బ్యాంకింగ్ కళాశాల పూణేలో ఉంది, రిజర్వ్ బ్యాంక్ సిబ్బంది కళాశాల చెన్నైలో ఉంది. ఇవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద ఇవ్వబడిన అంశాలను పరిశీలించండి. బడ్జెట్ అనే పదం బొగెట్టి అనే ఫ్రెంచ్ పదం నుండి ఉద్భవించింది కరెక్టే. భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం గురించి పేర్కొనబడలేదు, కానీ ఆర్టికల్ 112లో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనే పదాన్ని ఉపయోగించారు. బడ్జెట్ అని మనకి ఎక్కడ రాజ్యాంగంలో లేదు. ఆర్టికల్ 112లో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనే ఉంది. 1861 ఏప్రిల్ 7న భారత తొలి బడ్జెట్ని అప్పటి భారతదేశపు ఆర్థిక మంత్రి షణ్ముగం శెట్టి గారు ప్రవేశపెట్టారు. ఇది కూడా కరెక్టే. 2017-18 బడ్జెట్లో రైల్వే బడ్జెట్ను సాధన బడ్జెట్తో కలిపి వేయడం జరిగింది. 2017-18 ప్రణాళికేతర అనేది తీసేయడం జరిగింది. ఫిబ్రవరి 28 బదులు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత రైల్వే బడ్జెట్ని సాధన బడ్జెట్తో విలీనం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సరి అయినవే. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘం క్షితిజ సమాంతర రెవెన్యూ పంపిణీ హారిజంటల్ డివల్యూషన్ కోసం కింది ప్రమాణాలలో ఏ ప్రమాణానికి అత్యల్ప వెయిటేజీ భారతాన్ని ఇచ్చింది? మనకి 15వ ఆర్థిక సంఘము జనాభా పనితీరు, అటవీ మరియు జీవావరణం, పన్నులు మరియు కోశ ప్రయత్నాలు, జనాభా. ఇందులో మనకి జనాభాకు 15% వెయిటేజ్ ఇచ్చారు 2011. పన్నులు మరియు కోశ ప్రయత్నాలకు 2.5%, అటవీ మరియు జీవావరణానికి 10%, జనాభా పనితీరుకి 12.5%. మనకు అడిగిన ప్రశ్న లో వెయిటేజ్ పన్నులు మరియు కోశ ప్రయత్నాలు. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం 2003 నిర్దేశించే వార్షిక లక్ష్యాలకు సంబంధించి కింది ప్రతిపాదన పరిశీలించండి. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్. చూడండి, కోశ లోటు తగ్గుదల, రెవెన్యూ లోటు తగ్గుదల, జీడిపిలో శాతంగా మొత్తం ప్రభుత్వ అప్పులు కూడా నిర్దేశించడం జరిగింది. ఇవన్నీ కూడా సరైనవే. అంటే ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ తీసుకొని రావాలన్న ఉద్దేశంతో FRBM యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఒక ప్రత్యక్ష పన్ను, GST, ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. కార్పొరేట్ సుంకం కంపెనీల నికర ఆర్థిక లావాదేవీల మీద విధించే పన్ను కార్పొరేషన్ పన్ను. ఇది ప్రత్యక్ష పన్ను. ముఖ్యంగా మనం చూసుకుంటే సంపద, ఆస్తులు, ఆదాయం, వ్యయం మీద విధించేవి ప్రత్యక్ష పన్నులు, వస్తువులు, సేవల మీద విధించేవి పరోక్ష పన్నులు. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ యొక్క భాగాలు. మనకు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఉంటాయి, ఎగుమతులు దిగుమతులకు సంబంధించినవి. అందులో మనకి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఈ రెండు కూడా ఉంటాయి. మనకి దృశ్యాంశాలు, అదృశ్యాంశాలు, ఏకపక్ష బదిలీలు ఇవన్నీ వీటికి సంబంధించినవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏది భారత ప్రభుత్వపు అభివృద్ధేతర వ్యయంలో ఒక భాగం? చూడండి, అభివృద్ధేతర వ్యయము వడ్డీ చెల్లింపులు అనేవి అభివృద్ధేతర వ్యయం. మనకు వచ్చే రాబడి కూడా ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లింపుల ద్వారానే పోతుంది. ఈ కింది వ్యాఖ్యలను చదవండి. మొత్తం వ్యయం, మొత్తం రాబడి మధ్య భేదాన్ని రెవెన్యూ లోటు అంటారు. కాదండి, మొత్తం వ్యయము, మొత్తం రాబడి మధ్య ఉండే గ్యాపు బడ్జెట్ లోటు. మొత్తం వ్యయం మరియు మార్కెట్ రుణాలు మరియు ఇతర అప్పులు లేని మొత్తం రాబడి మధ్య భేదాన్ని కోశ లోటు అంటారు. కరెక్టే. కోశ లోటు ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయం మైనస్ రుణాలు కాని మొత్తం రాబడులు. ఓకేనా? ఒక సంవత్సరంలో కోశపరమైన లోటు మరియు వడ్డీ చెల్లింపుల మధ్య తేడానే
ప్రాథమిక లోటు అంటారు. ప్రాథమిక లోటు ఈజ్ ఈక్వల్ టు కోస్ట్ లోటు మైనస్ వడ్డీ చెల్లింపులు. మనకు సరైనవి బి మరియు సి. వీటికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీ ప్లేలిస్ట్లు ఉన్నాయి. అక్కడ మనం డీటెయిల్గా ప్రతి టాపిక్ గురించి చెప్పుకున్నాము, అక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, పశు సంపదకు సంబంధించిన గణాంకాలు ఎవరు విడుదల చేస్తారు? చూడండి, మనకు రీసెంట్గా అక్టోబర్ 25 నుంచే పశు గణన స్టార్ట్ అయింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గణిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నివేదికను విడుదల చేస్తారు. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం చేసిన సంవత్సరం. చూడండి, జాతీయ ఆహార భద్రతా చట్టం వచ్చింది 2013లో. ఆహార మిషన్ 2007లో వచ్చింది. ఆహార భద్రతా చట్టం 2013. గ్రామీణ ప్రాంతాలు 75%, పట్టణ ప్రాంతాలు 50% కవరేజ్ ఇవ్వడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ రైతు కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎప్పుడు జాతీయ రైతుల విధానం ప్రకటించారు? జాతీయ రైతు విధానం 2007లో ప్రకటించారు, 2007. చూడండి, హరిత విప్లవం అనే పదాన్ని ఫస్ట్ వాడింది విలియం ఎస్ గాన్. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బొర్లాగ్. అదేవిధంగా భారతదేశ హరిత విప్లవ పితామహుడు అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు. కింది వాటిలో నాబార్డుకు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. చూడండి, నాబార్డ్ 1982 జూలై 12 ఏర్పడింది. కరెక్టే. 1982 జూలై 12 శివరామన్ కమిటీ, అదే క్రాఫికార్డ్ కమిటీ. స్థిరీకరణ నిధి, దీర్ఘకాలిక కార్యకలాపాల నిధి మరియు ఏఆర్డిసి ఇవన్నీ కలిపే మనకు నాబార్డును విలీనం చేయడం జరిగింది. దీనికి నిధులను అందించేది ఆర్బీఐ మరియు కేంద్ర ప్రభుత్వం. గ్రామీణ వ్యవసాయ అభివృద్ధిలో శిఖరాగ్ర సంస్థ నాబార్డ్. ఇవన్నీ కూడా సరైన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక ప్రతిపాదన కారణం అని 2 ఇచ్చారు. చూడండి ఒకసారి. పారిశ్రామిక రుగ్మతకి చిన్న తరహా పారిశ్రామిక యూనిట్లు రుణాలను బకాయిలను ఏకమొత్తంగా పరిష్కరించడానికి సంబంధించినది సమాధాన్ పథకం. కరెక్టే. పారిశ్రామిక రుగ్మత, ఇండస్ట్రియల్ సిక్నెస్కి సంబంధించి ఏవైతే చిన్నతర పరిశ్రమలు ఉన్నాయో వాటికి రుణాలు అందించడం కోసం సమాధాన పథకం ఉంది. పారిశ్రామిక రుగ్మతకు లోనైన పరిశ్రమలు వాటి రుణాలను అసలుతో పాటు వడ్డీని రెండింతలు మించకుండా ఒకేసారి చెల్లించాలి. ఇది కూడా కరెక్టే. అదే సమాధాన పథకం అంటే. మనకి 2 సరైనవే. ఏ ఆర్కు సరైన వివరణ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అవస్థాపన పైప్ లైన్, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ప్రాజెక్టుకు నిధులు ఎవరిస్తారు? నిధులు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అండి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏపీ మార్క్ ఫెడ్కి సంబంధించి కింది వాటిలో సరైన అంశాలను ఎంపిక చేయండి. మార్క్ ఫెడ్ అనేది రాష్ట్రంలో సహకార మార్కెటింగ్ సంఘాలకు అత్యున్నత సంస్థ. కరెక్టే. సహకార మార్కెటింగ్ సంఘాలకు అత్యున్నత సంస్థ మార్క్ ఫెడ్ ప్రాథమిక స్థాయిలో వ్యవసాయ పరపతి సంఘాలు, జిల్లా స్థాయిలో జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాల ద్వారా తన సేవను అందిస్తుంది. కరెక్టే. మార్కెట్ పరిస్థితిని బట్టి మార్క్ ఫెడ్ ప్రతి సంవత్సరం వాణిజ్య ఖాతా కింద ఇతర సరుకుల సేకరణ కూడా చేపడుతుంది. ఈ అన్ని అంశాలు కూడా సరైన అంశాలు. వ్యవసాయ గణన 2015-16 ప్రకారము ఆంధ్రప్రదేశ్లో పెద్ద కమతాల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో పెద్ద కమతాలు ఎక్కువగా ఉన్నది ఎక్కడ అంటే అనంతపురం జిల్లాలో ఉన్నాయి. కమతము అంటే రైతు సేద్యం చేసే భూమి కమతం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ప్రవచనాలలో సరైన ప్రవచనం ఏది? చూడండి, 2015-16 సెన్సస్ ప్రకారము రాష్ట్రంలో అత్యధిక ఉపాంత వ్యవసాయ భూములు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. కరెక్టే. ఉపాంత భూములు అంటే శ్రీకాకుళమే. ఉపాంత మనకు చిన్నగా ఉన్నాయి, 0 to 1 hectares. రాష్ట్రంలో అత్యధిక చిన్నకారు వ్యవసాయ భూములు అనంతపురంలో ఉన్నాయి. ఇది కూడా కరెక్టే. చిన్నకారు వ్యవసాయ భూములు వచ్చేసి అనంతపురంలో, ఉపాంత వ్యవసాయ భూములు శ్రీకాకుళంలో ఉన్నాయి. ఏ మరియు బి 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణపట్నం ఓడరేవు ప్రాంతంలో ఏ రంగం పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా ఉంది? భారీ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది కృష్ణపట్నం. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు. ఆంధ్రప్రదేశ్లో పంట సంజీవని కార్యక్రమం వ్యవసాయ ఉత్పాదకతను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభంలో ఇది ఎంత బడ్జెట్తో స్టార్ట్ అయిందంటే పంట సంజీవని అనే కార్యక్రమం 100 కోట్ల రూపాయలు.
ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని జిల్లాల్లో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు యొక్క మొదటి దశ హై స్పీడ్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తుంది? చూడండి, చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య తొలి దశలో సీఎంగా ఉన్నప్పుడు ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. 13 జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ప్రకటనలు ఇవి కూడా చూడండి. 2017లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైంది. కరెక్టే. మనకి రికార్డు సమయంలో, తక్కువ సమయంలోనే మనకి పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి గోదావరి మిగులు జలాలను మనకు రాయలసీమ ప్రాంతానికి అందించే కార్యక్రమం కృష్ణా గోదావరి నదుల అనుసంధాన కార్యక్రమం. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఏడాది వ్యవధిలో కృష్ణా మరియు గోదావరి నదులను కలిపింది. రెండు కూడా సరైనవి కాబట్టే మనకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. సమీకృత బంజరు భూమి అభివృద్ధి కార్యక్రమం 100% కేంద్ర సహాయంతో ఏ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు? అంటే బంజరు భూములు కూడా అభివృద్ధి పథంలో తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో 100% కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి 1992లో ప్రవేశపెట్టడం జరిగింది. 1992. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి గురించి సరికాని ప్రకటన ఏది? సరికానిది అని అడిగారు. రాంగ్ ఆన్సర్ ఏంటని అడిగారు. ఆర్థిక అభివృద్ధి మండలి, ఎకనామిక్ డెవలప్మెంట్. చూడండి, ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆర్థిక అభివృద్ధి మండలి రూపొందించారు. కరెక్టే. ఆర్థిక అభివృద్ధి మండలికి హెడ్ ఎవరంటే ముఖ్యమంత్రి గారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వృద్ధి, పెట్టుబడి వాతావరణం, సంస్కరణలు మరియు పోటీతత్వాన్ని సులభతరం చేయడానికి ఈ మండలి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఇది కూడా కరెక్టే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి చట్టం 2018 జూన్ 7, 2018 నుండి అమల్లోకి వచ్చింది. ఇది కూడా కరెక్టే. ఆర్థిక అభివృద్ధి మండలిలోని 6 విభాగాలు దాని విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడతాయి. దీంట్లో 6 విభాగాలు కాదండి. ఇది మనకు రాంగ్ ఆన్సర్. సరికానిది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి విభాగాన్ని దాని విధులతో జతపరచండి. 3 విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలు చూడండి. ఎక్స్టర్నల్ ఎంగేజ్మెంట్ డివిజన్, వనుల సమీకరణ విభాగం, వ్యూహాత్మక ప్రణాళిక మరియు విధాన విభాగం. ఇందులో ఎక్స్టర్నల్ ఎంగేజ్మెంట్ ప్రభుత్వాలు, బహుపాక్షిక మరియు ద్వైపాక్షిక ఏజెన్సీలు, అభివృద్ధి బ్యాంకులు, సంఘాలు మొదలైన వాటితో కలిసి పనిచేయడంలో బాధ్యత వహించేది ఎక్స్టర్నల్ ఎంగేజ్మెంట్ డివిజన్. వనుల సమీకరణ, ఇది వనరులు ఏ విధంగా, రీసోర్సెస్ ఎలా వస్తున్నాయి ప్రభుత్వానికి, ఎలా సమీకరించాలి, ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ఫండ్, ఇన్నోవేషన్ ఫండ్, వైబిలిటీ గ్యాప్ ఫండ్, ఈ వాటిని వహించేది వనరుల సమీకరణ. వ్యూహాత్మక మరియు విధాన విభాగం అధిక వృద్ధి పదాన్ని కొనసాగించడం కోసం పర్యావరణ వ్యవస్థ యొక్క ఏర్పాటు మరియు నిర్వహణను సులభతరం చేసే జాతీయ మరియు ప్రపంచ అభివృద్ధి ధోరణి విశ్లేషణ నిర్వహించేది వ్యూహాత్మక విధానం. ACB ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకం. సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకం అనేది మనకి 1960-61లో ప్రవేశపెట్టినటువంటి పథకం. 1960-61. సాంద్ర వ్యవసాయాన్ని దేశంలో 7 జిల్లాల్లో ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ప్రవేశపెట్టారు? మనకి హరిత విప్లవం కన్నా ముందు, హై yield డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కన్నా ముందు 1960-61లో దేశంలో 7 జిల్లాలు ప్రవేశపెట్టారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో తయారీ రంగం అభివృద్ధి గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారీ రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ విలువను సృష్టించి ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పించడానికి చర్యలు అమలు చేస్తుంది. కరెక్టే. మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందులో భాగంగా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టును ఉపయోగించుకుంటుంది.
తయారీ రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించి జిఎస్డిపి రంగాన్ని వృద్ధి రేటు పెంపొందించుకునే కార్యక్రమం అని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తుంది. ఏ మరియు బి, ఇక్కడ ఆప్షన్స్లో ఆప్షన్ సి పెట్టుకోండి, ఏ సరైనదని పెట్టారు, టైపింగ్ మిస్టేక్ ఇది. ఏ మరియు బి రెండు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాంట్లు మరియు యంత్రాలు లేదా సామాగ్రిపై పెట్టుబడి 10 కోట్లు మించరాదు, వార్షిక టర్నోవర్ 50 కోట్లకు మించరాదు, మధ్యతరహా పరిశ్రమలు. నెక్స్ట్, ఈ కింది వానిలో సరికాని జత గుర్తించండి. కియా వచ్చేసి మనకు అనంతపురంలోనే ఉంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. కొల్లేరు పేపర్ మిల్ రాజమండ్రిలో లేదండి. కొల్లేరు పేపర్ మిల్ మనకి చిత్తూరు జిల్లా పుత్తూరు దగ్గర గ్రామంలో ఉంది. మనకి సరికానిది అడిగారు, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రవాణా శాఖ విధులు కింది వాటిలో సరైనవేవి? రవాణా శాఖ మోటారు వాహనాల డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్సులు మంజూరు చేయడం కరెక్టే. మోటార్ వాహన రిజిస్ట్రేషన్ చేసేది కూడా రవాణా శాఖ. రవాణా అనుమతుల జారీ, మోటార్ వాహన పన్ను విధించడం మరియు వసూలు చేయడం. ABCD, ఆప్షన్ 4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయి? చూడండి, మన రాష్ట్రంలో దాదాపు 52 జాతీయ రహదారులు మన రాష్ట్రం గుండా వెళ్తాయి, 52. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని అతి పొడవైన రాష్ట్ర రహదారి స్టేట్ హైవే నెంబర్ 31. స్టేట్ హైవే నెంబర్ 31 వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అతి పొడవైన రాష్ట్ర రహదారి. ఈ కింది వాటిలో సరికానిది ఏది? సరికానిది కౌండిన్య చిత్తూరులోనే ఉంది, ఏనుగుల సంరక్షణ కేంద్రం. పులికాట్ నెల్లూరులోనే ఉంది. శ్రీ పెనుసుల నరసింహ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం శ్రీకాకుళం ఇచ్చారు. శ్రీకాకుళం కాదండి, ఇది కూడా నెల్లూరే. కంబాల విశాఖపట్నం, ఆప్షన్ సి సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా 1925 సెంటీమీటర్స్ 200 సెంటీమీటర్స్ల వర్షపాతం గల ప్రాంతాల్లో 100 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్ల ప్రాంతాలలో ఏ రకం అరణ్యాలు అంటే 100 నుంచి 200 మీటర్లు అంటే సెంటీమీటర్లు అంటే ఆకురాల్చే ఆర్ధ అడవులు, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద అడవులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్దవి నల్లమల అడవులు. నల్లమల 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భూభాగంలో ఎంత శాతం అటవీ ప్రాంతం ఉండాలి? ఫస్ట్ నుంచి కూడా ఒకటే టార్గెట్ అండి, 1/3 వంతు అడవులు ఉండాలి అని. కానీ ఇప్పటికీ మనకు ఆ విధానం మనం అందుకోలేకపోతున్నాం. టార్గెట్ని 33% ఉండాలి అనేది టార్గెట్. ఆకురాల్చే ఆర్ధ అడవులు ప్రధానంగా ఏ జిల్లాలో ఉన్నాయి? ఆకురాల్చే ఆర్ధ అడవులు శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరిలో ఉన్నాయి. ఇవి మనకు 75 ప్రశ్నల్లో పార్ట్ 1. అంటే మనము కరెంట్ ఈవెంట్స్ని పార్ట్ 2గా చెప్పుకుంటాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనము అమిగోస్ మ్యాగజైన్స్, పూర్వ పబ్లికేషన్ మ్యాగజైన్స్ మరియు మోడల్ పేపర్స్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రుల కోసం హోమ్ డెలివరీ చేస్తున్నామండి. ఎవరైనా కావాల్సిన మిత్రులు, ఆల్రెడీ తీసుకున్న మిత్రులు మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఎవరికైనా హోమ్ డెలివరీ కావాలంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి బుక్స్ పంపించడం జరుగుతుంది. మరియు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మనకు ఇంకా ఎగ్జామ్కి కేవలం 100 డేస్ మాత్రమే ఉంది. కాబట్టి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.